హలో మెల్లగా తెల్లారిందో ఇలా వెలుతురే తెచ్చేసిందే అలా ఏంటి స్టార్టింగే పాట పాడి తడిపిస్తాను అనుకుంటున్నారా? ఏం చేస్తామంటే ఇలా మంచుని చూస్తే మంచి మంచి పాటలు గుర్తొచ్చాయి. బట్ యాజ్ యూ ఆల్ నో కాపీరైట్ ఇష్యూస్ కదా మనకి. సో అందుకే ఆ సాహసం నేనే చేయాల్సి వచ్చింది. ఇకపోతే మేమైతే వెళ్తుంది భీమవరానికి. భీమవరంలో మా ఆడబడుచు కొడుకు పెళ్ళి నిన్న జరిగింది. దానికి వెళ్తున్నప్పుడు తీసిన సీన్ ఏది. రాజమండ్రి టు భీమవరం వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేటప్పుడు 9:30 10 అయింది. ఆ టైం వరకు కూడా ఇదే మంచు ఉందన్నమాట, దారి పొడుగుతున్నాం. బట్ ఇట్ వాజ్ ఎ సీనిక్ బ్యూటీ. చూడ్డానికి అయితే చాలా కనుల విందుగా ఉంది. ఇక మేము రీచ్ అయిపోయి పెళ్లి కొడుకుని అయితే పీటల మీదకి తీసుకెళ్ళే టైం వచ్చేసి తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టారు. ఆడపడుచులు అండ్ చెల్లెల వరుసలు అంతా వెళ్ళి నుంచున్నారు ఆయన పక్కన. మరి మనం జర్నీ చేసి వచ్చాం కదా, మనకి పెళ్లి వారు గ్రేప్ జ్యూస్ ఇస్తే తాగేసి శుభ్రంగా ఇక పెళ్లి చూడడానికి కూర్చున్నాం అనమాట. అక్కడైతే ఇక తిను మా ఆడపడుచు కూతురు, తిను పెళ్ళి కూడా 2 years బ్యాక్ అయింది. మన పెళ్ళిలో ఆడపడుచులకి ఎంత లాంఛనాలు ఉన్నా, ఎంత ఇవి ఉన్నా కానీ పనులు కూడా అంతే ఉంటాయి కదా. ఆ విధంగానే ఈ పరదా పట్టుకునే డ్యూటీ కూడా ఆడపడుచుకు వస్తుంది అనమాట. సో అలా నుంచుంటూ వాళ్ళ అన్నయ్యని ఆట పట్టించుకుంటూ, ఆ తర్వాత కొంచెం వాళ్ళ ఆయన గారితో పక్కన కబుర్లు ఆడుకుంటూ, ఇలాంటి సీన్స్ పెళ్ళిలో చూడడానికి చాలా అందంగా ఉంటాయి కదా, క్యాండిడ్ మూమెంట్స్. ఎస్, మొత్తానికి ముహూర్తం టైం 11:40 అనుకున్నట్టు ముహూర్తం టైంకి వాళ్ళిద్దరు జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారు. మేము వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి, చూడండి అక్కడ ఇప్పుడు మేనమామ మేనగోడళ్ళు సైగలు చేసుకుంటారు చూడండి. వెంటనే భోజనానికి వచ్చేసాం. ఎందుకంటే భోజనానికి ముందు ఉండాలి, కయ్యానికి వెనకాల ఉండాలంటారు కదా, అందుకనమాట. ఆ తర్వాత మా ఆడబడుచు నేను కొన్ని ఫొటోస్ అలా దిగాం. ఫోటోగ్రాఫర్స్ బయటికి తీసుకెళ్ళి కొన్ని ఫొటోస్ తీశారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు బట్టలు మార్చుకోవడానికి వెళ్ళారనమాట. సో ఆ టైం మాకు ఒక 30 minutes ఒక ఫ్రీ టైం దొరికింది. ఆ టైంలోనే ఇంకా వచ్చిన వాళ్ళందరినీ చూసుకోవాలి కదా, ఎవరెవరు వచ్చారు ఏంటి అని. మళ్ళీ తను పైకి వెళ్ళిపోతే హడావుడిగా ఉంటుంది కదా, అందుకని అలా సరదాగా ఎవరెవరు వచ్చారో ఏంటో చూసుకొని మాట్లాడుకుంటూ ఇంకేమన్నా గుర్తు చేసుకుంటూ కొన్ని అలా సరదాగా టైం పాస్ చేసాం. ఇక ఆ తర్వాత ఇదిగోండి మాంగళ్యధారణ జరగబోతుంది. అమ్మాయిని పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని తీవే అంటే పంతులు గారు వీపుని తీసింది చూడండి. అఫ్కోర్స్ అక్కడ ఇంకా అంతకన్నా ఛాన్స్ లేదులేండి, ఎందుకంటే అందరూ నిలబడి ఉంటారు, ఎవరిని పక్కకు తప్పుకోమన్నా కరెక్ట్ కాదు కదా. సో అది సంగతి. సో మొత్తానికి మాంగళ్యధారణ జరుగుతుంది. పుత్తడి బొమ్మకు పుస్తులు కడుతూ పురుషుని ముని వేళ్ళు, పచ్చని మెడపై వెచ్చగా రాసే చిలిపి రహస్యాలు. అబ్బా ఏం లైనో కదా అది. అసలు ఎందుకు ఈ కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి నాకు తెలియదు. అలాంటి సాంగ్స్ ఈ టైంలో ప్లే అవుతాయి, ఎంత బాగుంటుంది కదా. అందాల జంట అందరి కళ్ళకు విందులు చేసే సమయాన నాకైతే చాలా ఇష్టమైన పాట, ఎప్పటికీ ట్రెండింగ్ సాంగే కదా అది. ఇకపోతే ముందు ఇవ్వాల్సిన పేరెంట్ వాళ్ళకి ప్రధానం తాంబూలాలు పంతులు గారు కంగారులో మర్చిపోయి వెనకాల ఇప్పిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు పెళ్ళిలో సహజమే కదా. సో అదే తీసుకుంటున్నాను నేను. ఇంకా పెళ్ళంతా అయిపోయింది, గెస్టులని పలకరించుకుంటూ మేమైతే వచ్చేసాం. అది సంగతి. ఇంకా నేను కట్టుకున్న శారీ గురించి చెప్పాలంటే, ఇది ఉప్పాడ ఫుల్ టిష్యూ శారీ. నేను 5-6 years బ్యాక్ తీసుకున్న శారీ ఇది. ఇలా కాంట్రాస్ట్ కలర్స్తో వస్తే నాకు ఎక్కువ ఐ ప్రిఫర్ అనమాట. అండ్ బ్లౌజ్కి వర్క్ వచ్చి కట్ వర్క్తో చేయించుకున్నాను. ఇది రాజమండ్రిలో అర్మాన్ వర్క్స్ వాళ్ళ దగ్గర చేయించాను. ఊరికే మీరు ఎవరన్నా దీనికి ఎంత ఇవ్వచ్చు అన్నది ఒక ఐడియా కోసం కింద ఎవరికన్నా ఐడియా ఉంటే చెప్పండి, చూస్తానంటే నేను రీజనబుల్గా చేయించుకున్నానా లేదా అని. అది ఇంకా ఈ శారీ డీటెయిల్స్. దట్స్ ఇట్. బాయ్.